ఊరిల్ డాడీ ఎవరండి ఇంట్లో? మీరు? స్వప్న, కేపీ గారు అమ్మాయిని. ఓ, నేను అజయ్, జేపీ గారు అబ్బాయిని. తెలుసు. అవును, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? సన్నగా కరెంట్ పోల్లో సగం ఉన్నాడు. మీ ప్రాణ స్నేహితుడంట. మిమ్మల్ని కార్లో తీసుకొచ్చాడు. అంతేకాదు, మిమ్మల్ని బెడ్ వరకు మోసుకొచ్చి బెడ్షీట్ కూడా కప్పాడు. అవునా? ఈస్ గ్రేట్. 1 minute. డాడీ. ఏరా కేపీ ఇంటికి పోయిలా? ఇక్కడే ఉన్నా. అమ్మాయి చూసినా? ఇప్పుడే చూస్తున్నాను. ఎట్లుందిరా, నచ్చిందా? అప్పుడు ఎలా తెలుస్తుంది డాడీ? ఒక 2-3 days అన్నా క్లోజ్ గా ఉంటే తప్ప. నువ్వేం చూసుకుంటావో ఎట్లా చూసుకుంటావో నాకు తెలియదు. అమ్మాయిని మాత్రం ఓకే అనాలా? సరే డాడీ. అంకులా? అవును అవును, కేపీ అంకుల్ ఎక్కడా? ఊరెళ్ళారు. 10 days వరకు రారు. నన్ను రమ్మని ఊరు వెళ్ళిపోతారా? అజయ్, వచ్చింది నా కోసమా డాడీ కోసమా? నీకోసమే. అయితే పద. పద. వేరే ఇల్లు తీసుకుని అసలు అజయ్ని అక్కడ పెట్టావు, బానే ఉంది. మరి నా క్యారెక్టర్ కి అమ్మాయిని సెట్ చేసావు? నీ క్యారెక్టర్ కి నేను ఎవరిని సెట్ చేయలేదు. కమిషనర్ గారే ఓ లేడీ ఎస్ఐని సెట్ చేశారు. బానే ఉందనుకో, కానీ ఏమైంది? డాడీ చేసిన నేరాలన్నీ రుజువైతే పెద్ద శిక్షే పడుతుందా? పెద్దదో చిన్నదో నాకు తెలియదు, కానీ తప్పు చేసినందుకు శిక్ష మాత్రం పడుతుంది. అయినా అంకుల్ చేత ఇవన్నీ చేస్తున్నాను అందగాడు కాబట్టి వాడికి ఇంకా పెద్ద శిక్ష పడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. నన్ను టెన్షన్ పడొద్దని నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి? వీడి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? దాస్ అంకులా? ఆయన నాన్నకి జేపీ అంకుల్ కి కామన్ ఫ్రెండ్. చచ్చాను. ఆయన నీకెలా తెలుసు? ఆ కట్ల కారణం నేనే. కొంచెం ఎక్స్ట్రాలు చేశాడని ఫుల్ కుమ్మేశాను. ఇప్పుడు నన్ను ఇక్కడ చూసాడంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మరి ఇప్పుడు ఎలా? ఓకే. అరే దాసు, ఏందో ఈ కట్లు, ఏమైందా నీకు? అదా బాత్రూమ్ లో కాలు దారి పట్టాలే. ఎట్లనా? ఫోన్ అయినా చేసి చెప్పొద్దా? రా కూకో. హాయ్ అంకుల్. ఒక్కదాని వచ్చి నువ్వు అజయ్ చేయడమ్మా? ఏదో ఫోన్ వస్తే అర్జెంట్ గా బయటకు వెళ్ళాడు. అట్లనా? అతి హలో, కేపీ గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? గొట్టం సుబ్బారావుని. అందుకేనా ఫోను? ఆక ఎవర్రా? ఎవడో గొట్టం సుబ్బారావు అంట. గొట్టమా? గుట్టమేవలరా? హలో అంకుల్, నేను అజయ్ని మాట్లాడుతున్నాను. బాబు నువ్వా? చెప్పయ్యా. సారీ అంకుల్, మీ ఇంట్లో ఉంటూ మీకు చెప్పకుండా బయటకు వచ్చాను. ఫ్రెండ్కి బాగాలేదని హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే అర్జెంట్గా బయలుదేరి వచ్చాను. కాసేపట్లో వచ్చేస్తాను. మీ పర్మిషన్ తీసుకోకుండా బయటకు వచ్చినందుకు ఏమనుకోకండి. అరే ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు. ఇందులో అనుకుంటే ఉందయ్యా? టేక్ యువర్ ఓన్ టైం. సరే అంకుల్. అది సరే గాని దాసు, అల్లుడు ఫోన్ చేస్తే ఇప్పుడు గొట్టంగాడు ఫోన్ చేసినా చెప్తావేందా? అవును, గొట్టం సుబ్బారావు అని చెప్పిండు. తన పేరు అజయ్ అయితే గొట్టం సుబ్బారావు అని ఎందుకు చెప్తాడు? గట్లెందుకు చెప్తాడా? చెప్పాడు అనుకో, నేనే పొరపాటు పడ్డానేమో. అంతే ఉంటది. అచ్చా, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? కాఫీలు టీలు ఎందుకు డాడీ? అంకుల్ కి హెల్త్ బాలేదు కదా, కామేశ్వరికి చెప్పి జ్యూస్ పంపిస్తాను. కామేశ్వరి, కేపీ, ఆ మాదాపూర్ లాంటి సెటిల్ అయింది కదా, రిజిస్ట్రేషన్ చేపిస్తాను. ఆ పేపర్ తీసుకుని రా. గట్లనా? నువ్వు ఇప్పుడే తీసుకొస్తా. ఏంటిది? జ్యూస్ అండి. నేను అడుగుతుంది దీన్ని గురించి కాదు, దాన్ని గురించి. ఇదా అండి? 7వ నెల అండి. 7వ నెల? నీకు పెళ్ళే కాలేదుగా? ఇది రావాలంటే పెళ్ళే అవ్వాలా ఏంటండి? ఎంత బరి తెగించావే? ఈ విషయం కేబీకి తెలుసా? తెలియకపోవడానికి ఇదేమైనా దాచేస్తే దాగుతుందా? అసలు దీనికి కారణమే ఆయనండి. ఏంటి? దీనికి కారణం కేపీయా? కాస్త మీరైనా ఆయనతో చెప్పండి. పెళ్లి చేసుకోకుండా, దీన్ని తీయించుకోకుండా ఎన్నాళ్ళు ఇలా ఉండమంటారు? నేను కేపీతో చెప్తానమ్మా, నువ్వేం దిగులు పడకు. వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు. థాంక్స్ అండి. ఏం దాసు, జ్యూస్ తాగలే? జ్యూస్ సంగతి సరే, ఇన్నాళ్ళు కబ్జాలే చేస్తున్నావు అనుకున్నాను, ఇప్పుడు కడుపును కూడా చేస్తున్నావా? ఏ దాసు, ఏం మాట్లాడుతావు? నీ వల్ల కామేశ్వరికి వచ్చిన కడుపు గురించి మాట్లాడుతున్నా.
నేను కామేశ్వర కడుపు చేసేందయ్యా దిమాగిట ఖరాబ్ అయిందా జ్యూస్ తాగినా ఇంకేమన్నా తాగినావా నేనేం తాగలేదు. మరి మత్తెక్కినట్టు ఆ మాటలేందా నాకు మత్తెక్కలేదు. కామంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. లేకపోతే పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకొని పని మనిషిని గోకుతావా? పని మనిషి ఏయ్ నేను పని మనిషిని గోకుడేందయ్యా? ఎవరు చెప్పారు నీకు? ఎవరో ఎందుకు చెప్తారు? గోకించకున్న కామేశ్వరే చెప్పింది. కావాలంటే అడుగు. కామేశ్వరే కామేశ్వరే వస్తున్నాయి గారు. ఏంటయ్య గారు? నీ కడుపేమైంది? కడుపా? నా కడుపేంటి? అదేంటి ఇందాక 7 నెలల కడుపుతో వచ్చావు? దానికి కారణం ఎవరు అంటే కేపీ అన్నావు. నేనా? ఏంటయ్య గారు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? ఎవరైనా ఈయన మాటలు విన్నారంటే నాకు అసలు పెళ్ళవుతుందా? ఏయ్ దాసు ఎందుకట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు అజయ్ ఫోన్ చేస్తే ఎవడు గొట్టమన్నారు. పెళ్లి కాని కామేశ్వరికి కడుపు వచ్చిందంటున్నారు. ఏమైంది అంకుల్? తలకి దెబ్బ తగలడం వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? అబ్బే అదే లేదమ్మా, అదే లేదు. ఏమో మీ వరుస చూస్తుంటే మీకు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కనిపిస్తోంది కదా డాడీ? అవునమ్మా వాడిని చూస్తే నాకు గట్లనే అనిపిస్తుంది. ఇప్పుడు అజయ్ని చూస్తే జేపీ అంకుల్ కొడుకు కాదన్నా అంటారు. హాయ్ అంకుల్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను అసలు బతకనివ్వరే. ఏమైంది అంకుల్ మీకు? ఎవరు రా నీకు అంకులు? నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు ఏ వచ్చావు? దాసు ఏం మాట్లాడుతున్నావా? ఎవరు అనుకున్నావు? జేపీ కొడుకు గిడిగా తేడికొస్తాడా? వీడు జేపీ కొడుకు ఏంటి? చూసారా డాడీ, నేను చెప్పినట్టే జరిగింది. అవునమ్మా వీనికేదో అయ్యింది. నాకేదో అవడం కాదు, మీకేదో అయింది. అందుకే వీడిని జేపీ కొడుకు అనుకుంటున్నారు. మరెవరు? నన్ను కొట్టింది కొట్టించింది ఈ దెబ్బల కారణం వీడే. ఏం మాట్లాడుతున్నావా దాసు? ఇంతకు ముందే కదా బాత్రూమ్ లో పడి దెబ్బలు తగిలించుకోని చెప్పినావు. కొట్టారు అంటే బాగుండదని జారి పడ్డాను అని చెప్పాను. అసలు నిన్నరే నిన్ను అంకుల్ నేను మీ ఇంటికి వచ్చింది అలా మాటలు పడ్డాను కాదు. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. బాబు బాబు రెడీకి పోతావు? నువ్వు ఇంటికి కావే అల్లునివి. ఏయ్ నువ్వు ముందు బయటికి నాడు. ఏంటి నన్నే వెళ్ళమంటున్నావా? ఏ నిన్నే బయటికి నడు అనేది. ఇంకోసారి నాకు గుమ్మం దొరికితే కాలు ఇరగొడతా. నా కాడు ఇరగొట్టడం కాదు, నిజం నీకు తెలిసేలా చేసి ఈడు కాడు ఇరగొట్టించకపోతే నా పేరు దాసే కాదు. ఏ మస్తు మంది చూసిన పోయా. ఏ పో చల్. అరే నడు. అరే ఇంతకు ముందా తలుపులు వేసుకుని సీక్రెట్ గా టీవీలో చూడాల్సి వచ్చేది. ఇప్పుడేముంది దజ్జగా డీసెంట్ గా ఈ సెల్లో ఆడబడి తడు చూసేయచ్చా? హలో ఏం దాసు? నీ కొడుకు ఎక్కడా? ఇంకేనే ఉంటాడయ్యా, కేపీ ఇంట్లోనే ఉంటాడు. అమ్మాయి చూడడానికి పోయిలే. నీ కొడుకు అక్కడ లేడు. నువ్వు బలి ఓడివే. నేను ఫోన్ లో మాట్లాడులే. నువ్వు ఫోన్ లోనే మాట్లాడావు. నేను కళ్ళారా చూశాను. అక్కడున్నది నీ కొడుకు కాదు. నా కొడుకు గానోడు ఆడెందుకుంటాడు? ఒకవేళ ఉన్నా కేపీ వాడిని ఎందుకు వండేస్తాడా? అదే అర్థం కావటం లేదు. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఒకసారి నీ కొడుకు ఫోన్ చేయి. చెప్పు డాడీ. యాడుంటా? నేను స్వప్న ఒళ్ళో ఉన్నా. అట్నా? ఏం చేస్తున్నావా? స్వప్న ద్రాక్ష పళ్ళు తినిపిస్తుంటే తింటున్నా. సీడ్లెస్సా? అయినా నీకెందుకు నాన్న తాను పెడతాను బేటే. ద్రాక్ష పళ్ళు కాదు, అరటి పళ్ళు కాదు. అసలు నీ కొడుకు ఆ ఇంట్లో లేడని చెప్తుంటే లేడని నువ్వు అంటా ఉంటావో, ఉన్నానని వాడంటా ఉంటాడో. ఎవరు మాట్లాడాలా? సరే అయితే నా కోసం ఓ పని చేయి. డైరెక్ట్ గా కేపీ ఇంటికి వెళ్ళి అక్కడ నీ కొడుకు ఉన్నాడో లేడో చూడు. సర్లే నేను చూస్తానులే కానీ నువ్వు పెట్టయ్యా. మంచి పనిలో ఉంటే ఎదవ నచ్చొకటే. అజయ్ అంకుల్. రేపు మీ డాడీ వస్తుండు. ఎందుకు అనుకున్నావు? మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడనీకే. అవునా? ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏంద్ర గుద్దుడా? అబ్బు సాంగులోరా? ఏం సాంగులోరా? సావాలనుకుంటే ఏ లారీ కిందనో బస్సు కిందనో పడచ్చు కదా. నా కారు దొరికిందో నీకా? ఓరి జేపీ, కార్లో తిరుగుతున్నాను కదా అని కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నేనమ్మా పడవా సావులోరు. నా పేరు నీకెట్టా తెలుసయ్యా? నీ పేరు ఒకటే కాదు, ఆ. నీ జాతకం మొత్తం తెలుసు. నీ కీ పాయింట్ ఇల్లీగల్ బిజినెస్, నీ వీక్ పాయింట్ అమ్మాయిలతో జనక్ పాయల్ బాజీ. మొత్తం కంప్యూటర్లో చూసినట్టు చెప్తా ఉంటే ఇవన్నీ నీకెట్టా తెలుసు సావులోరు? మేము త్రికాల అజ్ఞాని. ఎంతసేపు భూతకాలం చెప్పాను, ఇప్పుడు వర్తమానం చెప్తాను. నీ కొడుకు అజయ్ని కలవడానికి నీ కాబోయే వియంకుడు కేపీ ఇంటికి వెళ్తున్నాం, కరెక్టా? అమ్మో మీరు సామాన్యులు కాదు స్వామి. మిమ్మల్ని చూస్తా ఉంటే ఈర బ్రహ్మేంద్ర స్వామిని లైవ్ లో చూస్తా ఉన్నట్టుంది. నా భవిష్యత్ ఏంటో చెప్పవా స్వామి? సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి
పల్లె ఖాసీ అన్నా ఇది కలేజా సినిమాలో పాటనా? పాట నాదే. నా భక్తుడు త్రికోన్ శ్రీనివాస్ కావాలంటే ఇచ్చా. మీరు పాటలు కూడా రాస్తారా స్వామి? అరే బనుడా ఇట్రా, నీకు ఫ్యూచర్ చెప్పనా ఆడికి ఆన్సర్ చెప్పనా? బా, మధ్యలో నీ దగ్గర రచ్చా. మీరు నా ఫ్యూచర్ చెప్పండి స్వామి. నీకు భవిష్యత్తు లేదు పో. అదేంది స్వామి? ఇప్పుడు నువ్వు యమగండలో ఉన్నావు నాయనా. యమగన్నవా? నీ కొడుకే నీ పాలిట యముడు. నీ కొడుకును నువ్వు చూడాలనుకుంటే ఫ్యూచర్ లో ఇంకేమీ చూడలేవు. అంతేనంట. తుమ్ ఊపర్ జాతే. ఊపర్ జాతేనా? అదాడు స్వామి. సొంఠ ఊపర్ అంటే పైకి పోతావని. అంటే చస్తానా? మరి వెనక్కి పోమంటా? వెనక్కి పోయినా చస్తావు. మరి ఇప్పుడు ఏం చేయమంటా స్వామి? ఒకవేళ నువ్వు కేపీ ఇంటికి వెళ్తే ఆ. నీ కొడుకుని చూడకుండా నువ్వు ఉండాలి. అలా గాని చేస్తే దోషం పోతుంది. లేకపోతే నేను పైకి పోతా. అంతేగా స్వామి? ఎగ్జాక్ట్లీ యూ క్యాచ్ మై పాయింట్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఇంగ్లీష్ అదర కొడతా ఉంటా. ఇంగ్లీష్ బాగా వచ్చా? ఐ కెన్ స్పీక్ 11 లాంగ్వేజెస్. అంటే 13 కదా? 11. ఇంకో ముఖ్య విషయం, నీ కొడుకుని చూడకూడదన్న విషయం గాని చూడలేదనే విషయం గాని ఎవరికి చెప్పినా నీ తల పగిలిపోతుంది. అమ్మో, అయితే చెప్పను స్వామి. అయితే పో. ఆ, స్టాప్ దే. మళ్ళీ అది స్వామి. నేను చెప్పింది. గుర్తుంది స్వామి. నా కొడుకును చచ్చినా చూడను. చూస్తేనేం చేస్తుడా స్వామి? షేక్ అండి స్వామి. సన్నాసులకి షేకండ్ ఇవ్వకూడదు. ప్రస్తుతానికి ఇది ఇస్తాను, దీన్ని ఊపుకో. చాలా స్వామి. ఈ రోజుకి సరిపెట్టుకో. పోడా.